హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. సరే పార్దు, తొందరగా నీ పెళ్లి ముహూర్తాలు పెట్టించు. ఆ పనిలోనే ఉంటాను ఇంద్రజ గారు. ఫొటోస్ మాత్రం నీట్గా రావాలి, ఇంక వెళ్తాను అంటూ పార్దు వెళ్ళగానే ఇంద్రజ పార్దు చెప్పిన పనిలో పడింది. బయట గార్డెన్లో చైర్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు దివ్య, సంధ్య, జయంతి. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన అరవి చూసి, ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చేది, మరి లక్షలు లక్షలు ఎవరికి ఊరికే ఇస్తారమ్మా, వర్క్ చేయాలి మరి అంటూ స్కూటీ పార్క్ చేసి ముందుకు వస్తుంటే, ఆ స్కూటీ మీ తాతయ్య కొన్నాడా లేదో, ఎందుకే అంత ప్రాణంగా చూసుకుంటున్నావు, అందులోనూ నా ప్రాణం కూడా ఉందమ్మమ్మ అని అరవి అనేసరికి అందరూ ఆశ్చర్యంగా చూశారు. అరవి చిన్నగా నవ్వి, ఏంటి అలా చూస్తున్నారు, తాతయ్య ఇచ్చిన గిఫ్ట్ అంటే మాటలా, నా ప్రాణం కూడా అని చిన్నగా నవ్వి అత్తయ్య తలంతా పగిలిపోతుంది. ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వవా. సంధ్య మాత్రం గుడిలో శ్రీకాంత్ మాటలే తలుచుకుంటూ ఏదో ఆలోచిస్తుంది. అత్తయ్య అత్తయ్య అంటూ అరవి భుజం కదిపేసరికి, ఈ లోకంలోకి వచ్చి ఏంటమ్మా, నేను అదే అడుగుతున్నాను, ఏంటత్తయ్య మీ మనసు ఇక్కడ లేదు, ఏం ఆలోచిస్తున్నారు. ఏం లేదు, నీకు కాఫీ తెస్తాను ఉండు అని కిచెన్ రూమ్కి వెళ్ళింది సంధ్య. ఏంటమ్మా అత్తయ్య డల్గా ఉంది, గుడిలో మామయ్యని చూసిన దగ్గర నుంచి అత్తయ్య అలానే ఉంది, మాట్లాడుతుంటే ఏదో ఆలోచిస్తుంది, వంట చేస్తుంది కానీ మనిషి ఇక్కడ ఉండటం లేదు, నాకు తెలిసి పార్ది కోసం భయపడుతుంది అత్తయ్య. కానీ ఏం లాభం, వాడు కూడా రాక్షసుల్లా తయారయ్యాడు కదా, పార్దు నీకు మధ్యన ఎన్ని గొడవలు రాని కానీ అత్తయ్య ఎదురుగా మాత్రం పార్దుని అసలు తిట్టుకు, అర్థమైందా అమ్మ, వాడి కోసం తెలుసు కూడా నువ్వు ఎందుకు ఆ మెంట్లోని వెనకేసుకొస్తున్నావు. అరవి స్లోగా మాట్లాడు, ఈ మాటలు వింటే అత్తయ్య బాధపడుతుంది, ఎందుకు నువ్వు చెప్పేది అర్థం చేసుకోవు, ఎంత కాదన్నా అత్తయ్యకి పార్దు అంటే ఎక్కడలేని ప్రేమ, పైగా చిన్నోడు కాబట్టి ఇప్పటికీ తల్లి ప్రేమ గారాబం పోదు, నీ మాటలకి అత్తయ్య మనసు బాధపడితే నీ తట్టుకోలేను. సరే అమ్మా, అత్తయ్య కాఫీలో షుగర్ ఎక్కువ వేయకు, లేదంటే తాగలేను నేను అని గట్టిగా అరిచి చెప్పింది అరవి. శ్రీకాంత్ ఆలోచనలో ఉన్న సంధ్య, ఏంటి శ్రీకాంత్, కాఫీ పెట్టే ముందు షుగర్ కోసం చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్తావేంటి, కోపంగా అరిచి అంతలోనే తను ఏం మాట్లాడిందో తెలుసుకుని గబగబా తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసి ఏడుస్తూ గోడకి జారబడింది సంధ్య. ఎందుకు మళ్ళీ నా కంటికి కనిపించావు శ్రీకాంత్, ఎందుకు మళ్ళీ నన్ను మోసం చేయటానికే కదా నువ్వు నా దగ్గరికి వచ్చిందనుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సంధ్య. సంధ్య శ్రీకాంత్ అని పిలవటం విన్న జయచంద్ర గారు ఆలోచిస్తూ గార్డెన్లోకి వచ్చారు. అందరి ముఖాలు బాధగా ఉండేసరికి అరవి బాధగా, తాతయ్య, మామయ్య అంటే అత్తయ్యకి చాలా ఇష్టం కదా అంటూ నోరు పెద్దచ్చేసి మరీ గేట్ వైపు చూసింది. అప్పుడే కార్ పార్క్ చేసి లోపలికి వచ్చారు శ్రీకాంత్, అభి, జాను. ఏంటి నోరు అలా తెరిచి ఉంచావు అంటూ దివ్య అనేసరికి, మామయ్య, అమ్మ అంటూ చూపుడు వెళ్తూ శ్రీకాంత్ వైపు చూపించింది అరవి. అందరూ షాక్గా చూశారు. ఒకప్పుడు తన ఇంటికి రావటానికి స్టేటస్ చూసి మరీ మనసు బాధపడేలా మాట్లాడు తన అన్నయ్య ఈరోజు తన ఇంటికి రావటం ఎందుకో ఆశ్చర్యంగా అనిపించింది దివ్యకి. ఎలా ఉన్నారు తాతయ్య అంటూ ఎంతో ప్రేమగా అందరినీ పలకరించాడు అభి. ఎలా ఉన్నావు నాన్న అంటూ కొడుకు తల ప్రేమగా నిమిరింది జయంతి. అది చూసిన జయచంద్ర కోపంగా లోపలికి వెళ్ళగానే దివ్య ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా తన తండ్రి వెనకే బాధపడుతూ తన రూమ్కి వెళ్ళి ఎదురుగా గోడకున్న శ్రీనివాస్ ఫోటో చూడగానే పార్దు పుట్టినరోజు తన అన్నయ్య ఎంత అవమానం చేశాడో గుర్తురాగానే ఏడుస్తూ అలానే కూర్చుంది. బాధపడుతున్నావా నాన్న, చెల్లి నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయారని. లేదమ్మా, వాళ్ళు అలా వెళ్ళటంలో తప్పులేదు, ఒకప్పుడు నేను అలానే కదా చేశాను, డబ్బుందన్న అహంతో. ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉంటాంరా, భర్తను పోగొట్టుకున్న కూతురు, భర్తకి దూరంగా ఉన్న కోడలు, తండ్రికి దూరంగా ఉన్న కొడుకుని చూస్తుంటే ఏ తల్లైనా ఎలా ఉంటుంది, క్షమించమ్మా అంటూ జయంతి భుజంపై తలని వాల్చాడు శ్రీకాంత్. అమ్మమ్మ, అత్తయ్య ఎక్కడుంది, లోపలుంది, వెళ్ళు తల్లి. సరే అమ్మమ్మ అంటూ జాను లోపలికి వెళ్ళింది. బాబాయ్ ఎంతసేపు అని బయట ఉంటారు, లోపలికి రండి అంటూ అరవి నవ్వుతూ అనేసరికి
శ్రీకాంత్ అరవింద్ చూశాడు. అచ్చం శ్రీనివాస్ పోలికలతో ఉండేసరికి శ్రీకాంత్ ఎంతగానో బాధపడ్డాడు. ఎలా ఉన్నావు అరవి? బాగున్నాం మామయ్య. ఏంటి సడన్గా మా ఇంటికి వచ్చారు? అత్తయ్య కోసమా లేదంటే తాతయ్య కోసమా? మీ అత్తయ్య కోసం వచ్చాను మా. అత్తయ్య కోసం మీరు ఇక్కడికి వచ్చే ముందు ఒక పని చేసి రండి మామయ్య. ఏంటి మా, చేసిన తప్పుకి ఎలాలో బాధపడుతున్నారు కాబట్టి ఆ రేఖను వదిలేసే మీ ఇంటికి రండి. అప్పుడు అత్తయ్య మీతో కనీసం మామూలుగా అయినా మాట్లాడేది. అయినా పెద్ద బిజినెస్ మ్యాన్ మీరు, మీకు ఆ మాత్రం తెలీదా అత్తయ్యని ఎలా సంతోషంగా చూసుకోవాలో? ఇప్పటివరకంటే డబ్బుందన్న అహంకారంతో అందరినీ దూరం పెట్టారు. మరి ఇప్పుడు ఆ అహంకారం తగ్గించుకొని మమకారం కోసం ఇంటికి వచ్చినప్పుడైనా మీకు అనిపించలేదా ఆ రేఖ మీ ఇంట్లో ఉన్నంత వరకు అత్తయ్య ఎంతగా బాధపడుతుందని? అరవి మామయ్యతో అలానే మాట్లాడతావా? నువ్వు ఉండమ్మమ్మా. ఎప్పుడు చూసినా నీ కొడుకు తరపునే ఆలోచిస్తే సరిపోదు, అత్తయ్య తరపున కూడా ఆలోచించు అంటూ గట్టిగానే అడిగింది అరవి. తను మాట్లాడిన దాంట్లో తప్పేముందమ్మా, చిన్నపిల్ల అయినా కరెక్ట్గానే మాట్లాడుతుంది అంటూ బాధపడ్డాడు శ్రీకాంత్. అరవి ఇంకా మాట్లాడలేదు. దివ్య మాటలు తలుచుకుని ఏమాత్రం కోపంగా మాట్లాడినా అత్తయ్య మనసు బాధపడుతుంది అనుకుని నా కోపం పక్కన పెట్టి నా మాటలు వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకోండి మామయ్య. అత్తయ్య ఎంత బాధపడిందో నాకు తెలుసు, కానీ ఇకపై బాధపడకూడదని నా ఉద్దేశం. మీ మనసును బాధ పెట్టేలా మాట్లాడుంటే నన్ను క్షమించండి అంటూ నేరుగా తన రూమ్కి వెళ్ళింది. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, అరవి మాటల్లోనూ నడకలోనూ నాకైతే శ్రీనివాస్నే కనిపిస్తున్నాడు. అవునరా, అది అచ్చం వాళ్ళ నాన్నలానే ఉంటుంది, కానీ కోపం ఎక్కువ అంతే. పదరా లోపలికి, ఇక్కడే నిలబడ్డావేం? సందని చూడాలని వచ్చానమ్మా. ఎందుకురా లేనిపోని చెడు అలవాట్లకి బానిసయ్యి కుటుంబాన్ని దూరం చేసుకున్నావు? రా లోపలికి అంటూ జయంతి శ్రీకాంత్ని లోపలికి తీసుకొచ్చింది. ఇక్కడ రూమ్కి వచ్చిన అరవి అత్తయ్యని చూస్తుంటే మామయ్యని క్షమిస్తుందనే అనిపిస్తుంది, కానీ ఆ రేఖ గొడవ ఇంకా వదలలేదు కదా. అనుకోగానే ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, హలో శక్తి, అరవి ఎక్కడున్నావు? ఈ టైంలో ఎక్కడుంటాను? ఇంట్లో ఉంటాను, లేదంటే పబ్లో మందు తాగి చిందులేస్తానా? ఇదిగో అసలే టెన్షన్లో ఉన్నాను. నువ్వు ఇంకా చిరాకు రప్పించుకు. ముందు ఎందుకు ఫోన్ చేసావు? ఆ విషయం చెప్పు. ఏం చేయమంటావు? రానా అసలు ఇంట్లో లేడు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. నేను వద్దన్నా సరే ఇంద్రజ ఇంటికి వెళ్ళాడు. ఏంటి? అవును, నాకు భయంగా ఉంది. అసలు వాడు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదో అర్థం కావటం లేదు. అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను శక్తి. నువ్వు ఇప్పుడు సాహసాలు చేయకు. జస్ట్ వాడికి ఫోన్ చేయి, కనీసం నీ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడేమో. సరే అంటూ అరవి ఫోన్ కట్ చేసి వెంటనే రానా ఫోన్ చేసింది. ఎంతకీ రానా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి కంగారుగా బయటకు వచ్చింది. ఎక్కడికే ఈ టైంలో బయటకు వెళ్తున్నావు? ఆఫీస్లో ప్రాబ్లం అమ్మ, వెంటనే వచ్చేస్తాను. ఒంటరిగా ఎలా వెళ్తావు? తాతయ్యని పంపిస్తాను ఉండు. లేదు మా, బయట సార్ నా కోసం వెయిట్ చేస్తున్నారంటూ దివ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగున బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేసింది. ఇక్కడ లోపలికి వచ్చిన శ్రీకాంత్ చూపులు సంధ్య కోసం వెతకటం మొదలుపెట్టాయి. కొడుకు బాధని అర్థం చేసుకున్న జయంతి సంధ్య రూమ్కి వెళ్ళి, సంధ్య సంధ్య అత్తయ్య అంటూ డోర్ ఓపెన్ చేసి, ఏమైంది అత్తయ్య? నీకోసం అభి వచ్చాడు, రా లోపలికి. సరే అత్తయ్య అంటూ ఎంతో సంతోషంగా బయటకు వచ్చింది సంధ్య. ఎదురుగా ఉన్న శ్రీకాంత్ చూడగానే సంధ్య ముఖంలో ఉన్న సంతోషం ఒక్కసారిగా మాయమైంది. అమ్మా, ఎలా ఉన్నావు అభి? తమ్ముడు వచ్చాడా? ఎక్కడున్నాడు? అమ్మ, వాడి గురించి తెలుసు కదా, అయినా వాడి కోసమే ఆరాటపడుతున్నావా? కొడుకు తప్పుదారి పట్టాడని ఎలా వదిలేస్తానురా? కష్టమైనా సరే ఇష్టంగా భరించి వాడిని మార్చుకుంటాను. మరి నేను తప్పు చేసినప్పుడు ఎందుకు కష్టమైన ఇష్టంగా ఎందుకు మార్చుకోలేదు? సూటిగా అడిగాడు శ్రీకాంత్. మనసు మీద కొట్టిన దెబ్బ కష్టమైన ఇష్టంగా ఎలా మార్చుకుంటాను? చేసిన తప్పు చిన్నది కాదు, అలా అని మనసు మార్చుకొని మిమ్మల్ని క్షమించలేను అన్నట్టు చూసింది సంధ్య. ఆ చూపు చూసిన శ్రీకాంత్ తలదించుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని సంధ్యను చూశాడు. అసలు శ్రీకాంత్ వైపు చూడకుండా అభితోనే మాట్లాడుతుంది. డ్రైవింగ్ చేస్తున్న అరవి స్కూటీ పక్క కాపి శక్తి ఫోన్ చేసింది. చెప్పు అరవి, వాడు ఫోన్ లిఫ్ట్ చేశాడా? లేదు శక్తి, ముందు నాకు ఇంద్రజ గారి అడ్రస్ ఇవ్వు. ఎందుకు? అబ్బాయి ఇవ్వు, నీకేమైనా పిచ్చా? ప్లీజ్ శక్తి, ముందు నేను చెప్పిన అడ్రస్ ఇవ్వు అంటూ ఫోన్ కట్ చేసింది. శక్తి తల కట్టుకొని అరవికి అడ్రస్ పంపించి కారు వేగం మరింతగా పెంచాడు. శక్తి పంపించిన అడ్రస్ చూడగానే అరవి ఆగమేఘాల మీద ఇంద్రజ ఇంటికి వచ్చింది.
చుట్టూ అంతా చీకటిగా ఉండటం, పైగా సెక్యూరిటీ కూడా టైట్గా ఉండటంతో అమ్మో లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ ఆ సైతానికి భాష వచ్చినట్టు కనీసం కారు కూడా లేదు. అసలు వాడు వచ్చాడా లేదంటే శక్తిని కంగారు పెట్టాడా? ఇంతలో వెనక నుంచి అరవి నోరు మూసేసి చీకట్లో ఉన్న ఆమెను పక్కకి లాగారు. ఆ స్పర్శ వెంటనే గుర్తుపట్టిన అరవి సైతానికి బచ్చా అంటూ చీకట్లో అతని ముఖాన్ని తడుముతుంటే రానా కోపంగా ఆమె చేతిని గట్టిగా పట్టుకొని అసలు నువ్వెందుకు వచ్చినట్లు, మరి నువ్వెందుకు వచ్చినట్లు, నిన్ను ఇలా కాదు అంటూ అరవింద్ గోడకు లాక్ చేసి వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నా చేతుల్లో మామూలుగా పగలదే నీకు, ప్లీజ్ నీకోసమే నేను వచ్చాను, దయచేసి వెనక్కి వెళ్ళు అన్న మాట అనకు, నాకు భయంగా ఉంది. ఎందుకు అంత భయం ఉన్నప్పుడు ఎందుకే ఇక్కడికి వచ్చి చచ్చావు? నీకోసమే చచ్చాను, ఆ మాత్రం తెలీదా? అయినా టైంలో నిన్నెవరు ఇక్కడికి రమ్మంది? ముందు పోలీసులకు ఫోన్ చేయి, దున్నపోతల్లో ఉన్న ఈ రౌడీలందరినీ చితక్ కొడతారంటూ ఎప్పట్లాగే రానాతో గొడవ పెట్టుకుని గట్టిగా అరిచింది అరవి. ఆ అరుపులకి రౌడీలందరూ అలర్ట్ అయ్యి లైట్ చేసి మరీ రానా అరవిని చుట్టుముట్టారు. చాచి పెట్టి ఒకటి ఇవ్వాలనిపించింది రానాకి, కానీ కోపం కంట్రోల్ చేసుకొని అరవింద్ దగ్గర తీసుకొని చుట్టూ ఉన్న రౌడీల వైపు కోపంగా చూశాడు. అందరూ గుంపుగా ఒకేసారి రానా మీద అటాక్ చేశారు. కానీ రానా ఏమాత్రం తగ్గకుండా ఒక్కొక్కరిని కొట్టినట్టు కొట్టి మక్కిలు ఇరిగేలా కొడుతుంటే అరవి భయంగా రానా వైపు చూసింది. వెనక నుంచి ఎవడో కత్తి పట్టుకొని వస్తుంటే అరవి వెంటనే రానాని పక్కకు నెట్టడంతో ఆ కత్తి అరవి కడుపులో దిగడంతో ఒక్కసారిగా రానా మీద పడింది అరవి. అప్పటికే షాక్లో ఉన్న రానా అరవి మీద పడేసరికి ఆమె కడుపులో నుంచి కారుతున్న రక్తం చూడగానే రానా ముఖమంతా చెమట పట్టేసింది. అప్పుడే కారు దిగొచ్చిన శక్తి అరవిని అలా చూడగానే షాక్ అయ్యాడు. ఇంకా ఉంది